జనరైజింగ్ ద ఎంట్రీస్లో భాగంగా మనము కొన్ని ఎంట్రీస్ని ఇప్పుడు ఈ లెసన్లో ఈ పార్ట్లో మనం చూద్దాం. అవి ఏంటంటే ఫస్ట్ది మనము కొనుగోలు చేసినప్పుడు కొనుగోలు కనుక తిరిగి మనం రిటర్న్ చేసి ఏదైనా డిఫెక్ట్ ఉండి రిజైన్ చేసి అంటే రిటర్న్ చేసినప్పుడు మనము వాటిని పర్చేజ్ రిటర్న్స్ అంటాం. ఈ పర్చేజ్ రిటర్న్స్నే అవుట్వర్డ్ రిటర్న్స్ అని కూడా అంటాం. అవుట్వర్డ్ రిటర్న్స్ అంటే మనం గూడ్స్ని అమ్మాము, అందులో ఏదో ఒక డిఫెక్ట్ ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది, కలర్ తేడాను, క్వాంటిటీ తేడాను, లేకపోతే చిరిగిపోవడము, పాడైపోవడము ఇలాంటివి ఉన్నప్పుడు ఆ గూడ్స్ని మళ్ళీ తిరిగి మనకు వాళ్ళు అప్పచెప్తారు. అప్పుడు దాన్ని ఎట్లా మనం ట్రీట్మెంట్ చేయాలి. అలాగే సేల్స్ రిటర్న్స్, దీన్నే ఇన్వర్డ్ రిటర్న్స్ అంటారు. దీన్ని ఇన్వర్డ్ రిటర్న్స్ అంటారు, దీన్ని అవుట్వర్డ్ రిటర్న్స్ అని అంటారు. సేల్స్ చేసినప్పుడు అది అవుట్వర్డ్ వెళ్తుంది కాబట్టి అవుట్వర్డ్ రిటర్న్స్. అలాగే చారిటీ ఇచ్చిన అంటే ఏదైనా దానం చేసిన, చారిటీ డొనేషన్ ఇచ్చిన అప్పుడు దాన్ని ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలి. అలాగే ఫ్రీ శాంపుల్స్ ఇచ్చిన, ఏదైనా మన సంబంధించిన మన తయారు చేసిన వస్తువులని మనము ఫస్ట్ దాన్ని మార్కెటింగ్ చేయడానికి, ప్రజల్లో దాన్ని తీసుకెళ్ళడానికి కొన్ని శాంపిల్స్ ఫ్రీ శాంపిల్స్ లాగా ఇస్తాము. ఆ ఫ్రీ శాంపిల్స్కి మనం ఎటువంటి డబ్బులను వసూలు చేయం కాబట్టి దాన్ని ఏ విధంగా జనరలైజ్ చేయాలి. ఆ తర్వాత గూడ్స్ డెస్ట్రాయిడ్ అంటే పాడైపోయాయి బై ఫైర్, థెఫ్ట్, ఫ్లడ్స్, ఇలా ఏవైనా సరే ఇలా ఫైర్ యాక్సిడెంట్ జరగడం వల్ల, లేకపోతే దొంగలించడం వల్ల, లేదా వరదలు రావడం వల్ల మనకున్న గూడ్స్ ఏమైనా డిస్ట్రాయ్ అయిపోతే దానికి ట్రీట్మెంట్ ఏంటి. ఇప్పుడు ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా కొన్ని రేర్ ఈవెంట్స్. ఇవి ఈ ఫస్ట్ రేర్ ఏం కాదు, ఇవి జనరల్గా జరిగేవి. ఇది కూడా జనరల్గా జరిగేది, ఇది కొంచెం రేర్గా జరుగుతుంది. అంటే ఆఫెన్గా జరగదు, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో జరగదు, ఇది మాత్రం రెగ్యులర్గా జరిగేవి. ఓకే, దెన్ వీటికి జనరలైజ్ ఎలా చేయాలి అని చూద్దాం. అంతేకాకుండా ఇవే కాకుండా కాంపోజిట్ జర్నల్ ఎంట్రీ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం. కాంపోజిట్ జర్నల్ ఎంట్రీ అంటే ఏంటి అనేది కూడా మనము ఈ పార్ట్లో తెలుసుకుందాం. ఫస్ట్ది పర్చేజ్ అంటే కొనుగోలు చేసాము. ఇక్కడ పర్చేజ్ రిటర్న్స్ అంటే కొనుగోలు చేసింది మళ్ళీ రిటర్న్ చేసేసాము, ఎందుకంటే ఏదో డిఫెక్ట్ ఉంది కాబట్టి అది మనం రిటర్న్ చేసాం అనమాట. ఇప్పుడు పర్చేజెస్ దానికి మామూలుగా కొనుగోలు చేసినప్పుడు మన జనరల్గా ఏం రాసుకుంటాము, ఏ పర్చేజ్ చేసాము లెటర్ రాసాము, పర్చేజ్ గూడ్స్ ఫర్ ₹10,000 అన్నాను. ఏమన్నాను, గూడ్స్ సరుకులు 10,000 రూపాయల నగదు ఇచ్చి మనం కొనుక్కున్నాం అన్నమాట. కొనుక్కున్నప్పుడు దీనికి జనరల్ ఎంట్రీ ఏమి రాస్తాము, జనరల్ ఎంట్రీ ఏం రాస్తాము చూడండి. గూడ్స్ అనేది ఏంటి, పర్చేజ్ అకౌంట్, ఇది ఒక నామినల్ అకౌంట్. క్యాష్ పోయింది మన దగ్గర. క్యాష్ అనేది ఏంటి,
రియల్ అకౌంట్. రియల్ అకౌంట్. ఇప్పుడు పర్చేజెస్ మనకు నామినల్ అకౌంట్ కాబట్టి అన్ని ఖర్చులు మరియు అన్ని నష్టాలు డెబిట్ చేస్తాము. కాబట్టి ఇక్కడ పర్చేజెస్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు ఏం చేస్తాం? పర్చేజెస్ ఏమి ఇచ్చాము? క్యాష్ ఇచ్చాము. క్యాష్ పోయింది బయట నుంచి కాబట్టి టు క్యాష్ అకౌంట్ రాసి 10,000 ఇక్కడ 10,000 ఇక్కడ రాస్తాం. ఇప్పుడు రాయట్లేదు నేను. 10,000 రూపాయలు 10,000 రూపాయలు రాస్తాం. ఇక్కడ నరేషన్ ఇస్తాం. బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్ ఫర్ క్యాష్. బీయింగ్ గూడ్స్ పర్చేస్డ్ ఫర్ క్యాష్. ఓకే, ఇది మామూలుగా మనం కొనుగోలు చేసినప్పుడు రాసినటువంటి జనరల్ ఎంట్రీ. ఇప్పుడు దీనికి రివర్స్లో రాసి సరిపోతుంది కదా. పర్చేజ్ ఏం చేసాం? రిటర్న్ చేసాం. మళ్ళీ రిటర్న్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి? ఫస్ట్ రిటర్న్ చేసినప్పుడు ఏమొస్తుంది? మనం కట్టిన డబ్బులు తిరిగి వస్తాయి. కాబట్టి ఎంత ఎంత వస్తాయి? ఇప్పుడు పర్చేజ్ గూడ్స్ ఫర్ 10,000 రూపీస్, పర్చేజ్ రిటర్న్స్ రూపీస్ 2,000 అన్నాను. అంటే 10,000 సప్పును మనం కొనుగోలు చేసాము. అందులో 2,000 రూపాయల గూడ్స్ బాగాలేకపోతే మనం వాటిని మళ్ళీ మనం ఇచ్చేసాము, తిరిగి ఇచ్చేసాము. కాబట్టి 2,000 రూపాయలు మనకు క్యాష్ వస్తుంది. అంటే ఈ క్యాష్ ఏంటి? రియల్ అకౌంట్. ఓకే, ఈ పర్చేజ్ రిటర్న్స్ ఏంటి? పర్చేజెస్ అకౌంట్ ఏంటి? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్. ఇప్పుడు క్యాష్ ఏమైంది? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ లో రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. అంటే లోపలికి వచ్చింది బిజినెస్, లోపలికి వచ్చింది డెబిట్ చేస్తాము, బిజినెస్ బయటికి పోయింది క్రెడిట్ చేస్తాము. ఇక్కడ క్యాష్ మనము కొనుగోలు చేసింది రిటర్న్ చేసాం కాబట్టి మన డబ్బు మనకు కొంచెం వస్తుంది కాబట్టి 2,000 రూపాయలు వస్తుంది. ఆ 2,000 రూపాయలు మనకు బిజినెస్ లో వస్తుంది కాబట్టి దీనికి ఏం రాస్తాము? క్యాష్ అకౌంట్ డేటా టు, ఇక్కడ ఏం రాస్తాము? పర్చేజ్ రిటర్న్స్ రాస్తాం. పర్చేజ్ రిటర్న్స్ అంటే ఏం చెప్పాను మీకు? ఇన్వర్డ్ రిటర్న్స్. లోపలికి వచ్చిన దాన్ని మనం రిటర్న్ చేస్తాము. ఓకే, క్యాష్ రాసేస్తాం. 2,000. ఈ విధంగా పర్చేజ్ రిటర్న్స్ కి రివర్స్ ఎంట్రీ చేస్తాం. పర్చేజెస్ కి రివర్స్ ఎంట్రీ చేసేస్తాం. ఇది పర్చేజ్ రిటర్న్స్ కి సంబంధించింది. ఓకే, ఇప్పుడు చూడండి. నెక్స్ట్ సెకండ్ది సేల్స్ చేసాము, సేల్స్ రిటర్న్స్ అయ్యాయి. మామూలుగా సేల్స్ బిజినెస్ లో మనం చేస్తుంటాము. సపోజ్ గూడ్స్ అంటే సరుకులు వర్త్ ₹10,000 సోల్డ్ టు, అమ్మాము. ఎవరికి అమ్మాము? మనోజ్ అండ్ అసోసియేట్స్ కి అమ్మాము. మనోజ్ అండ్ అసోసియేట్స్ కి అమ్మాము. ఈ మనోజ్ అండ్ అసోసియేట్స్ కి అమ్మాము. ఇక్కడ నేను మనోజ్ అండ్ అసోసియేట్స్ అని చెప్పానంటే అర్థం ఏంటి? మనము అరువు బేరంలో అమ్మాము, మంచిగా డబ్బులు రాలేదు. ఇది లేదనుకోండి, మనోజ్ అండ్ అసోసియేట్స్ మనం క్యాష్ కమ్మినట్టు లెక్క. కాకపోతే ఇంతకుముందు క్యాష్ ట్రాన్సాక్షన్ పర్చేజెస్ లో చేశాం కాబట్టి మనం ఇక్కడ దీన్ని చేద్దాం. మనోజ్ అండ్ అసోసియేట్స్ కి అరువు మీద అమ్మినట్టు ఇలా ఇలా ఇచ్చినప్పుడు ఇప్పుడు మామూలుగా దీన్ని జనరల్ ఎంట్రీ ఏం రాస్తాము? మన దగ్గర నుంచి ఏం పోయింది? గూడ్స్ సోల్డ్ అయ్యాయి అంటే సేల్స్ అయ్యాయి కాబట్టి సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ ఏం అకౌంట్? నామినల్ అకౌంట్. ఓకే, అలాగే మనకు అమ్మితే డబ్బులు రావాలి కానీ డబ్బులు మనకు వెంబడే రావు. ఎందుకు అంటే మనం అరువు మీద అమ్మాము. అరువు మీద అమ్మేప్పుడు మనం ఏం చేయాలి? ఎవరికైతే అమ్మామో వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇది పర్సనల్ అకౌంట్ అవుతుంది. ఈ పర్సనల్ అకౌంట్ లో రూల్ ఏంటి? డెబిట్ రూలు
డెబిట్ ద రిసీవర్. ఎవరైతే లబ్ధి పొందారో, ఎవరైతే రిసీవ్ చేసుకున్నారో దాన్ని డెబిట్ చేస్తాము, రిసీవర్ని. ద రిసీవర్. క్రెడిట్ ఎవరిని చేస్తాము? క్రెడిట్ ద గివర్. ఇది రూల్. డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఆఫ్ అకౌంటింగ్ లో పర్సనల్ అకౌంటింగ్ రూల్ ఇది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము గూడ్స్ సేల్ చేసినప్పుడు మన దగ్గర నుంచి ఏం పోయాయి? నామినల్ అకౌంట్ లో ఏవైతే నష్టాలు ఖర్చులు ఉంటాయో వాటిని మనము ఏం చేస్తాము? డెబిట్ చేస్తాము. అలాగే ఏ విధంగా ఇన్కమ్ ఉంటుందో వాటిని మనము ఇన్కమ్ లాగాను, గెయిన్ ని కూడా అంటే లాభాన్ని కూడా ఇన్కమ్ లాగాను చూపించుకుంటాం. ఇక్కడ మనకి ఏమైంది? సేల్స్ అనేది ఏమైంది? సేల్స్ అకౌంట్ ఏమైంది? నామినల్ అకౌంట్ అయింది. నామినల్ అకౌంట్ అయినప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ బెనిఫిట్ పొందింది ఎవరు? మనోజ్ అండ్ అసోసియేట్స్. అంటే మనోజ్ అండ్ అసోసియేట్స్ అకౌంట్ డేటా లబ్ధి పొందాడు కాబట్టి డెబిట్ ద రిసీవర్. మన దగ్గర నుంచి ఏమైంది? టు సేల్స్ అకౌంట్. నామినల్ అకౌంట్ లో సేల్స్ లో ఏం చేస్తాము? దేని క్రెడిట్ చేస్తాము? ఆదాయాన్ని, లాభాన్ని చేస్తాము. సేల్స్ అనేది మనకు ఆదాయం కాబట్టి అక్కడ మనం క్రెడిట్ చేయాలి కాబట్టి ఇక్కడ కూడా క్రెడిట్ చేస్తాం. ఇది మనోజ్ అండ్ అసోసియేట్స్ బెనిఫిషియరీ కాబట్టి, రిసీవర్ కాబట్టి ఆయన అకౌంట్ లో డెబిట్ చేస్తాం. ఇప్పుడు బీయింగ్ గూడ్స్ సోల్డ్ టు మనోజ్ అండ్ అసోసియేట్స్ ఫర్ రూపీస్ 10,000 రూపీస్ అమ్మామని నరేషన్ రాస్తాం. నరేషన్ ఈ విధంగా రాస్తాం. ఇప్పుడు మనము అమ్మిన 10,000లో ఒక 2,000 రూపాయల గూడ్స్ బాగాలేవనుకోండి, అంటే పాత పడిపోవడము, చినిగిపోవడము, లేకపోతే కలర్ మాసిపోవడము, డిస్ట్రాయ్ అయిపోవడము అలాంటివి జరిగినప్పుడు వాడు ఏం చేస్తాడు? మన నుంచి కొనుక్కున్నవాడు 2,000 రూపాయల గూడ్స్ బాగాలేవు, నేను పంపుతున్నాను, నా డబ్బులు నాకు ఇచ్చేయి అంటాడు. అప్పుడు ఏమవుతుంది? గూడ్స్ వర్త్ రూపీస్ 2,000 రిటర్న్. ఎప్పుడైతే గూడ్స్ 2,000 రూపీస్ మనకు రిటర్న్ చేశారో, మనకు రిటర్న్ చేసినప్పుడు మనం ఏమి ఇవ్వాలి? క్యాష్ ఇవ్వాలి. అంటే ఇది క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ లో క్యాష్ మన దగ్గర వస్తుందా పోతుందా? మళ్ళీ రిటర్న్ ఇచ్చాడు, వాడి క్యాష్ ఇవ్వాలి కాబట్టి క్యాష్ అవుట్ గో ఉంది. క్యాష్ అకౌంట్ ఏం అకౌంట్? రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ లో ఏం చేస్తాము? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. కాబట్టి ఇది క్రెడిట్ అవుతుంది. క్యాష్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది ఇక్కడ. ఇప్పుడు గూడ్స్ ఏం చేసాము? సేల్స్ చేసినవి రిటర్న్ అయ్యాయి కాబట్టి సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసి సేల్స్ రిటర్న్స్ మళ్ళీ రిటర్న్ అయిపోయాయి కాబట్టి, మళ్ళీ మనకు వస్తున్నాయి కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాము? డెబిట్ చేస్తాము. ఎందుకు డెబిట్ చేస్తాము? సేల్స్ రిటర్న్స్ అనేది నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్ లో నష్టాలు, ఆ తర్వాత ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ అన్ని కూడా మనం చేస్తామన్నమాట. డెబిట్ చేస్తాము. క్యాష్ ఏమో క్రెడిట్ చేస్తాము. అవుట్గో అవుతుంది కాబట్టి. సో ఇక్కడ ఏం రాస్తాము? జనరల్ ఎంట్రీ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డేటా టు ఏం పోయింది మన దగ్గర నుంచి? క్యాష్ అకౌంట్. బీయింగ్ క్యాష్ paid for సేల్స్ రిటర్న్స్ అని రాస్తాం. సేల్స్ రిటర్న్స్ ఏమంటాము? అవుట్వర్డ్ రిటర్న్స్ అని కూడా అంటాం. ఇది గుర్తుపెట్టు. ఓకే, సేల్స్ లో ఈ విధంగా ట్రీట్మెంట్ చేస్తాం. సేల్స్ అకౌంట్ ఏ విధంగా చేస్తాం, దానికి రివర్స్ లో ఇది చేస్తాం. సింపుల్. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ వన్. మూడవది మూడోది ఏమన్నాను?
చారిటీ లేదా డొనేషన్ గివెన్ వర్త్ ₹5,000 గూడ్స్. అంటే మనము డొనేషన్ కింద సపోజ్ ఏదో ఒక ఊర్లో ఫ్లడ్స్ వచ్చాయి, అంటే వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు మన కంపెనీ ఒకటి ఉంది, బిస్కెట్ ప్యాకెట్ కంపెనీ ఉంది. మనం ఏం చేసాము, 5,000 విలువ గలటువంటి 500 బిస్కెట్ ప్యాకెట్లు, ఒకటి ₹10 చొప్పున 500 బిస్కెట్ ప్యాకెట్లని ఒక విలేజ్లో మనము ఫ్రీగా ఇచ్చాము, డొనేషన్ ఇచ్చాము. ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి. ఏం చేసాము, చారిటీ డొనేషన్ ఇచ్చాము. ఇప్పుడు చూడండి, దీనికి జనరల్ ఎంట్రీ ఏ విధంగా రాయాలి. జనరల్గా మనం గూడ్స్ కొంటే ఏం చేస్తాము, పర్చేస్ చేస్తాం. పర్చేస్ చేసినప్పుడు గూడ్స్ని పర్చేజ్ అకౌంట్లో ఏమవుతుంది, జనరల్ ఎంట్రీ కొనుగోలు అకౌంట్ నామినల్ అకౌంట్ కాబట్టి ఇది ఖర్చులాగా చూపిస్తాం కాబట్టి ఇది పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. ఇది జనరల్గా రాసేది మనం ఎప్పుడు కొనుగోలు చేసినప్పుడు, పర్చేజెస్ చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు మనము ఈ పర్చేజెస్లో ఉన్నటువంటి ఏవైతే గూడ్స్ మనం కొనుక్కున్నామో ఈ కొనుక్కున్న గూడ్స్లో నుంచి ఒక 500 గూడ్స్ మనము ఏం చేస్తున్నాము, దానం ఇస్తున్నాము, డొనేషన్ చేస్తున్నాము. డొనేషన్ చేసినప్పుడు మనం ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ చారిటీ కానీ డొనేషన్ కానీ ఏం అకౌంటు, విచ్ టైప్ ఆఫ్ అకౌంటు అనేది ఫస్ట్ చూడాలి. చారిటీ కానీ డొనేషన్ కానీ ఇది కూడా నామినల్ అకౌంటే. ఎందుకు నామినల్ అకౌంట్, ఇది బిజినెస్ ప్రాసెస్లో ఏదో ఒక ఇయర్లో జరిగే సంఘటన, ఫిక్స్డ్ అసెట్ కాదు, అది పర్సనల్ అకౌంట్ కాదు, నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్లో మనం ఏం డెబిట్ చేస్తాము, డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, అంటే అన్ని ఖర్చులు మరియు నష్టాలు డెబిట్ చేస్తాము. ఆ తర్వాత క్రెడిట్ ఏం చేస్తాము, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, అంటే లాభాలు, ఇవన్నింటినీ క్రెడిట్ చేస్తాం. ఇది నామినల్ అకౌంట్కి రూల్. కాబట్టి ఇక్కడ మనకు చారిటీ కానీ ఏదో ఉదార స్వభావంతో ఇచ్చినటువంటి డొనేషన్ కానీ ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్పెన్సెస్ కానీ లాసెస్ అవుతాయి. యాక్చువల్గా ఖర్చులాగా భావించవచ్చు లేదా దాన్ని నష్టంలాగా భావించవచ్చు. అప్పుడు మనం దాన్ని భావించినప్పుడు డెబిట్ చేయాలి కదా. అందుకే నేనేం చేస్తాను, జనరల్ ఎంట్రీ దీనికి చారిటీ అకౌంట్ డేటా లేదా డొనేషన్ అకౌంట్ అని ఓపెన్ చేస్తాను. డొనేషన్ అకౌంట్ డేటా రెండిట్లో ఒకటి తీసుకొని డెబిట్ చేసి అక్కడ నుంచి మనకి ఏం పోయాయి, దేన్ని క్రియేట్ చేయాలి, పర్చేజెస్ చేసినప్పుడు పర్చేజెస్ అకౌంట్ని డెబిట్ చేశాను. ఇప్పుడు ఆ పర్చేజెస్లోనే తగ్గిపోయాయి కాబట్టి టు పర్చేజ్ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటాను. ఓకే, పర్చేజ్ అనేది నామినల్ అకౌంట్. ఇది మనకి అన్ని ఎక్స్పెన్స్ కాబట్టి దీన్ని డెబిట్ చేసాము. ఇప్పుడు దీన్ని క్రెడిట్ చేసుకుంటే బ్యాలెన్స్ అయిపోతుంది. ఎంత చేస్తాము, ₹500 చేస్తాము. ఈ విధంగా చారిటీ ఆర్ డొనేషన్ అకౌంట్ మనము జనరల్ ఎంట్రీస్ రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు చూడండి, 4th one, goods given as free samples worth 5,000 అన్నా. ఇప్పుడు చూడండి, గూడ్స్ గివెన్ యాజ్ ఫ్రీ శాంపుల్స్ వర్త్ 5,000 అన్నా. అంటే మనము మన దగ్గర ఉన్న వస్తువులను మన బిజినెస్ ప్రమోట్ చేయడానికి, ఏం చేయడానికి, బిజినెస్ని
ప్రమోట్ అంటే వృద్ధి చెందించడానికి చేసేటటువంటి చర్య. బిజినెస్ ప్రమోట్ చేయడానికి మనము ఫ్రీగా అంటే డబ్బులు లేకుండా ఉచితంగా 5,000 రూపాయలు ఇచ్చేసాను ఇక్కడ గూడ్స్. ఇప్పుడు దీనికి జనరల్ ఎంట్రీ ఏం రాయాలి? ఇక్కడ చూడండి బాగా, ఈ గూడ్స్ మనకి ఎలా వచ్చాయి? పర్చేస్ చేస్తే వచ్చాయి. ఎంత పర్చేస్ చేసాము? 5,000 రూపాయల వర్త్ని పర్చేస్ చేసాము. కానీ ఈ 5,000 ఏం చేసాము? తయారు చేసాము అనుకోండి, లేదా పర్చేస్ చేసాము అనుకోండి. 5,000 గూడ్స్ మనం ఏం చేసాము? ఫ్రీగా ఇచ్చేస్తున్నాం. మామూలుగా దీనికి జనరల్ ఎంట్రీ ఏం రాస్తాము? గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు పర్చేజెస్ అకౌంట్ డేటా టు క్యాష్. ఎందుకు? పర్చేజ్ అకౌంట్ నామినల్ అకౌంట్, నామినల్ అకౌంట్లో ఖర్చులన్నింటినీ కూడా డెబిట్ చేస్తాము. అలాగే క్యాష్ అకౌంట్ రియల్ అకౌంట్ ఏదైతే బిజినెస్ నుంచి బయటికి పోతుందో దాన్ని క్రెడిట్ చేస్తాం. కాబట్టి ఈ ఎంట్రీ రాసుకుంటాం. ఇప్పుడు దీంట్లో చిన్నగా ఏం చేస్తాము? దేనికోసం బిజినెస్ ప్రమోట్ చేస్తున్నాము? బిజినెస్ ప్రమోట్ చేయడం, ఫ్రీ శాంపిల్స్ చేయడం అంటే అర్థం ఏంటి? అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాము అని అర్థం మన బిజినెస్ని. రేపు పొద్దున నా బిజినెస్ ప్రోడక్ట్ 10 మందికి ఫస్ట్ చేరుతుంది. ఫ్రీగా చేరి మన ప్రోడక్ట్కి వాళ్ళు ఇష్టపడో, మన ప్రోడక్ట్కి అలవాటు పడో, మనది కొనుక్కుంటారనే ఉద్దేశంతో అడ్వర్టైజ్మెంట్ కింద మనం ఫ్రీ శాంపిల్స్ ఇచ్చాము. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ ఇప్పుడు ఓపెన్ చేస్తాం. అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ ఏ అకౌంట్? అడ్వర్టైజ్మెంట్ అనేది మనం బిజినెస్లో భాగంగా ప్రతి సంవత్సరము కొంత బడ్జెట్లో కేటాయించుకుంటాం. అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ అనేది ఒక నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్లో ఖర్చులన్నీ ఏం చేస్తాము? ఖర్చులన్నీ కూడా డెబిట్ చేస్తాం. అలాగే రాబడులు క్రెడిట్ చేస్తాం. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ అనేది ఏంటి? మన ఖర్చు కాబట్టి ఏం చేయాలి? జనరల్ ఎంట్రీలో అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ డేటా టు డెబిట్ టు. ఇక్కడ నుంచి మన నుంచి ఏం పోయాయి? గూడ్స్ పోయాయి. కానీ అవి సేలా కాదు, ఫ్రీ శాంపుల్స్ కాబట్టి మనము ఇవి కొనున్నాం కాబట్టి టు పర్చేజ్ అకౌంట్ అని రాస్తాం. Being goods given as free sample అని పర్చేజ్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మనం ఫ్రీ శాంపిల్ ఇచ్చినప్పుడు జనరల్ ఎంట్రీ ఈ విధంగా రాసుకుంటాం. నెక్స్ట్ ఐదవది గూడ్స్ డెస్ట్రాయిడ్ అంటే నాశనం చేయబడ్డాయి. డెస్ట్రాయిడ్ బై ఫైర్, యాక్సిడెంట్, థెఫ్ట్ అంటే దొంగతనము, లేదా ఫ్లడ్స్ వచ్చాయో ఏదో కారణం ఉంటుంది. ఏ కారణం చేతనో మన గూడ్స్ డెస్ట్రాయ్ అయిపోయినాయి. ఎంత అయినాయి? ఆఫ్ వర్త్ 10,000 రూపీస్ గూడ్స్ మనకు డెస్ట్రాయ్ అయిపోయింది. ఈ డెస్ట్రాయ్ అయినప్పుడు ఈ 10,000 గూడ్స్ డెస్ట్రాయ్ అయ్యాయంటే అర్థం ఏంటి? అవి ఇంతకుముందు మనం కొనుగోలు చేస్తున్నాం లేదా తయారు చేస్తున్నాం. కాబట్టి కొనుగోలు చేసినప్పుడు మనం ఏం చేస్తాం? దీన్ని పర్చేజెస్ అకౌంట్, అప్పుడు ఉన్న రాసిన జనరల్ ఎంట్రీ ఏంటి? పర్చేజెస్ అకౌంట్ డేటా టు ఎంత కొన్నామో 10,000 క్యాష్ పోయింది కాబట్టి టు క్యాష్ అకౌంట్ అని ఫస్ట్ ఈ జనరల్ ఎంట్రీ మనం పర్చేజ్ చేసినప్పుడు రాసేది. కానీ ఇప్పుడు ఇవి డెస్ట్రాయ్ అయిపోయాయి అంటే నాశనం అయిపోయాయి కాబట్టి ఇప్పుడు మనకి ఏమవుతుంది? నష్టం వచ్చింది కాబట్టి గూడ్స్ డెస్ట్రాయ్ బై ఫైర్తో జరిగింది అనుకుందాం. ఫైర్తో జరిగితే ఇది ఒక నామినల్ అకౌంట్ అవుతుంది, ఇది ఒక లాస్ అవుతుంది కాబట్టి నామినల్ అకౌంట్లో దాన్ని డెబిట్ చేస్తాం అకౌంట్. అంటే మనం కొత్తగా ఏం రాస్తాము? జనరల్ ఎంట్రీ గూడ్స్ డెస్ట్రాయిడ్ బై ఫైర్ అని రాసి దీన్ని డెబిట్ చేస్తాము. అదేవిధంగా మనము పర్చేజ్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాము.
క్రెడిట్ చేస్తాం. ఎంతకి? 10,000. మళ్ళీ నరేషన్ రాస్తాము. బీయింగ్ గూడ్స్ వర్త్ ₹10,000 destroyed by fire. ఓకే, ఇది రాస్తాం. సో ఈ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది జనరల్ ఎంట్రీస్లో. ఇంకేం రకమైనటువంటి ట్రీట్మెంట్స్ ఇవ్వాలి? ఇంకా అసలైన ముఖ్యమైనది ఒకటి ఉంది, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. మీకు మార్నింగ్ ఇంతకుముందు క్లాసులో చెప్పాను జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని. అయితే ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఏ విధంగా దీన్ని చెల్లుబాటు ఉంటుంది, ఇందులో టర్మ్స్ ఏంటి అనేది చూద్దాం. ఏదైనా ఒక వస్తువుని తయారు చేసిన లేదా కొనుగోలు చేసిన లేదా అమ్మిన ఒక వస్తువునే కాదు, సేవని కూడా, ఇక్కడ సేవని కూడా, వస్తువుని లేదా సేవని మనం తయారు చేసిన అంటే ఇచ్చిన సేవను తయారు చేయము, ఇస్తాము, లేదా కొనుగోలు చేసిన అంటే సేవను పొందుతాము, లేదా వస్తువును పొందుతాము, లేదా అమ్ముతాము, సేవను మనం ప్రొవైడ్ చేస్తాము, లేదా మనము సేవను లబ్ధి పొందుతాము. అలా అమ్మిన మనము జిఎస్టిని పే చేయాలి. జిఎస్టిని పే చేయాలి. ఈ జిఎస్టిని ఏ విధంగా పే చేయాలి? జిఎస్టి రేటు ప్రకారం పే చేయాలి. ఈ జిఎస్టి రేట్లు ఏమున్నాయి ఇప్పుడు? 5, 12 రేటు, 18, 28, 0, 0, 5, 12, 0, 5, 12, 18, 28. సాల్ట్, బెల్లము ఇట్లాంటి వాటికి 0, 5% కొన్నిటికి 5% ఉంటుంది, కొన్నిటికి 12, కొన్నిటికి 18. లగ్జరీ ఐటమ్స్, ఎంత లగ్జరీ ఐటమ్స్ ఉంటాయో అంత రేటు పెరుగుతూ ఉంటుంది. విలాస వస్తువులకు ఎక్కువ రేటు ఉంటుంది. ఏదైతే అత్యవసరము నిత్యావసర సరుకు చాలా ఇంపార్టెంట్, పేదవాడు కూడా కొనలేని పరిస్థితి ఉంటుందో దానికి 0 రేట్ ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న వాటికి స్టీలు ఇట్లాంటి వాటికి ఒక రేటు, సబ్బులు, బిస్కెట్ ప్యాకెట్లు ఇట్లాంటి వాటికి ఒక రేటు, అలా ఒక్కొక్క ఐస్ క్రీమ్కి ఒక రేటు, అలాంటివి ఉంటాయి. ఉప్పులు పప్పులకు ఒక రేటు, అలా ఉంటాయి. ఇప్పుడు మనకు రేటు ముఖ్యం కాదు. ఇక్కడ మనకి రేట్ ఎప్పుడు ముఖ్యం? మనం జిఎస్టీ సబ్జెక్ట్ చదువుకునేటప్పుడు అప్పుడు చూద్దాం దాన్ని. కాబట్టి ప్రస్తుతానికి రేటు కాదు ముఖ్యం. మనము పన్ను చెల్లిస్తాం, ఒక రేటు ప్రకారం చెల్లిస్తాం. సపోజ్ రేటు 6% కడతాం అంటే అర్థం ఏంటి? ఇక్కడ జిఎస్టీ రేటు ప్రకారం మనం జిఎస్టీని చెల్లించినప్పుడు ఏమవుతుంది? ఒక 100 రూపాయల ఉన్న వస్తువును మనం అమ్మితే కొనుగోలుదారుడు ఎవరైతే మన దగ్గర కొనుగోలు చేస్తాడో, కొనుగోలుదారుడు ఏం చేస్తాడు? దానికి జిఎస్టీ 5% అనుకోండి, అంటే 5% జిఎస్టీ అనుకోండి. కొనుగోలుదారుడు 100 రూపాయలు వస్తువు ధర కొనుక్కొని దీనికి 5% అట్ ద రేట్ ఆఫ్ 5% జిఎస్టీ, దీనికి 5 రూపాయలు జత చేసి 105 రూపాయలు ఇస్తాడు. ఈ కొనుగోలుదారుడు ఏం చేస్తున్నాడు? ఒక 5 రూపాయలు పన్ను చెల్లించి 105 రూపాయలు కొనుక్కుంటున్నాడు. వాడి ఇన్వాయిస్, ఎవరైతే ఇన్వాయిస్ ఇష్యూ చేస్తారో అమ్మకపుదారుడు ఇన్వాయిస్, ట్యాక్స్ ఇన్వాయిస్ అంటారు దీన్నే. ట్యాక్స్ ఇన్వాయిస్ ని ఇష్యూ చేసినప్పుడు క్వాంటిటీ 1 అంటే ఒక వస్తువు కొన్నాడు, దాని వెల 100 రూపాయలు, దాని మీద పడే జిఎస్టీ 5 రూపాయలు, టోటల్ అమౌంట్ 105 రూపాయలని ఈ విధంగా ఇస్తాడు. 105 రూపాయలని ఈ విధంగా ఇస్తాడు.
అయితే ఈ జిఎస్టి అనేది మళ్ళీ 3 రకాలుగా ఉంటుంది. ఒకటి సిజిఎస్టి, రెండవది ఎస్జిఎస్టి, మూడవది ఐజిఎస్టి. వీటికి అర్థం ఏంటంటే సిజిఎస్టి అంటే సెంట్రల్ జిఎస్టి, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఎస్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఐజిఎస్టి అంటే ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అయితే ఇప్పుడు కొనుగోలు చూపుతాను. I'll rub it first and you see. ఇప్పుడు మనకి ఎంత పడింది? 100 రూపాయలది కొంటే 5 రూపాయలు జిఎస్టి పడింది. ఓకే, ఈ 5 రూపాయలని సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టికి పంచాలి. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఉందనుకోండి, రాష్ట్ర ప్రభుత్వానికి కొంత అమౌంట్ కావాలి. ఆ పన్నులో 5 రూపాయలు ఏం పడింది? జిఎస్టి పడింది. ఈ 5 రూపాయల పన్నులో మనకు ఒక స్టేట్ గవర్నమెంట్కి ఒక వాటా రావాలి, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక వాటా రావాలి, ఐజిఎస్టి దానికి ఒక వాటా రావాలి. ఐజిఎస్టి అంటే సెంట్రల్ అంటే వేరు వేరు. మీకు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే చెప్తాను ఎందుకు అనేది. ఈ రెండు అనేవి కూడా ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్ అయితే, ఇదేమో ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ అయితే వర్తిస్తాయి. అంటే ఇంట్రా స్టేట్ ట్రాన్సాక్షన్ అయితే సిజిఎస్టి, ఎస్జిఎస్టి వర్తిస్తాయి. ఇంటర్ స్టేట్ అయితే ఐజిఎస్టి వర్తిస్తుంది. అయితే ఇక్కడ మీరు అడగవచ్చు, ఇంట్రా స్టేట్ అంటే ఏంటి, ఇంటర్ స్టేట్ అంటే ఏంటి? ఇంట్రా స్టేట్ అంటే ఒక రాష్ట్రము పరిధి లోపల కొనుగోలు, అమ్మకము రెండు జరిగితే, అంటే ఒక ఉదాహరణ చెప్తాను. కడప జిల్లాలో ఒక బిస్కెట్ ఫ్యాక్టరీ ఉంది, లేకపోతే కడప జిల్లాలో ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయిన సిమెంట్ని విజయనగరం జిల్లా వాడు కొనుక్కున్నాడు ఆర్డర్ చేసి అనుకుందాం. అప్పుడు అది కడప జిల్లా మన రాష్ట్రంలోనే ఉంది, ఆంధ్రప్రదేశ్లో, అలాగే విజయనగరం కూడా మన రాష్ట్రంలోనే ఉంది. కాబట్టి అది ఇంట్రా స్టేట్ అవుతుంది. ఇంట్రా, ఓకే. అప్పుడు అట్లా మన రాష్ట్రంలోనే అంత సరుకు జరిగినప్పుడు, కొనుగోలు అమ్మకం జరిగినప్పుడు, లేకపోతే తయారీ అమ్మకం కన్స్యూమ్ అన్ని కూడా మన దగ్గరనే జరిగినప్పుడు సిజిఎస్టి, ఎస్జిఎస్టి రెండు వర్తిస్తాయి. అట్టి పరిస్థితులలో 5 రూపాయలు ఏమవుతాయి? వీటికి ₹2.50, స్టేట్ కి ₹2.50 డివైడ్ అయిపోతాయి. ఓకే. కానీ ఇంటర్ స్టేట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇంటర్ స్టేట్ అంటే వేరే రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యి మన రాష్ట్రంలో కొనుగోలు జరిగితే, మన రాష్ట్రంలో కన్సంప్షన్ జరిగితే, వినియోగం జరిగితే, లేదా మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యి వేరే రాష్ట్రంలో దాని వినియోగం జరిగితే, వేరే రాష్ట్రంకి మనం అమ్మితే, అప్పుడు ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. అప్పుడు 5 రూపాయలు మొత్తము ఆ హెడ్కి వెళ్ళిపోతుంది. ఓకే, 5 రూపాయలు మొత్తము ఆ హెడ్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏది రాదు. ఇది జిఎస్టి. సో లెట్ us see. ఈ విధంగా జిఎస్టి అనేది ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, మీరు తెలుసుకోవాల్సింది. ఇది జిఎస్టిలో కూడా వస్తుంది. కానీ మనకు ఫస్ట్ ఇయర్ అకౌంటెన్సీ, ఫైనాన్షియల్ అకౌంటెన్సీలో ఫస్ట్ సెమిస్టర్లో మనకు జిఎస్టి ట్రీట్మెంట్ కూడా ఉంది. జిఎస్టి మనం కడితే ఏ విధంగా ఉంటుంది, లేదా జిఎస్టిని మనము వసూలు చేస్తే మన దగ్గర ఏ విధంగా మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్, జనరల్ ఎంట్రీ ఏ విధంగా రాసుకోవాలి, జిఎస్టి అకౌంట్ను ఏ విధంగా మనం చూపించుకోవాలి అనేది ఉంటుంది. మామూలుగా చూద్దాము. జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేశారు మీరు మన బుక్స్లో, మన బిజినెస్ బుక్స్లో మనం ఏం చేసాము? జిఎస్టి అకౌంట్ ఒకటి ఓపెన్ చేసాము. జిఎస్టి మనం కొనుగోలు, జిఎస్టి మనం కడుతున్నాం అనుకోండి,
కడుతున్నప్పుడు ఏమవుతుంది, మనకు అది ఖర్చు. కడితే మనకు అది ఒక ఖర్చు, అంటే ఎక్స్పెన్స్. లేదా జిఎస్టి మనకి పొందితే అది మనకి రాబడి, అది మనకి ఇన్కమ్. అయితే జిఎస్టి రావడం ఏంది అని మీరు అనొచ్చు. జిఎస్టి కట్టడం ఓకే, అది ఖర్చే. కానీ జిఎస్టి పొందడం ఏంటి? జిఎస్టి మనం ఎందుకు పొందుతాం? గవర్నమెంట్ కదా పొందేది అనొచ్చు. కానీ ఇక్కడ ఉంది, చిన్న కిటకు ఉంది. ఫస్ట్ మనం ఇది చూద్దాం. ఫస్ట్ జిఎస్టి కట్టినప్పుడు మనకు అది ఏమవుతుంది? ఎక్స్పెన్స్ అవుతుంది. జిఎస్టి అకౌంట్ ఏంటి? పర్చేజెస్ మీద మనము జిఎస్టి ఉంటుంది, సేల్స్ మీద జిఎస్టి ఉంటుంది. కాబట్టి అది సేల్స్ అనేది, పర్చేజెస్ అనేది నామినల్ అకౌంట్ కాబట్టి జిఎస్టి కూడా నామినల్ అకౌంటే అవుతుంది. ఇప్పుడు మనం జిఎస్టి కట్టామనుకోండి, అది ఎక్స్పెన్స్ కాబట్టి మనం ఏం చేస్తాం? జిఎస్టి అకౌంట్ని ఖర్చుని డెబిట్ చేసుకుంటాం. అలా కాకుండా జిఎస్టి మనం పొందామనుకోండి, జిఎస్టి పొందితే మనం ఏం చేస్తాము? ఇన్కమ్ కాబట్టి జిఎస్టి అకౌంట్ని క్రెడిట్ చేస్తాం, రాబడి కాబట్టి. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇంకో విషయం. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, అవుట్పుట్ జిఎస్టి. ఇప్పుడు మనం అనుకుందాం, మన కంపెనీ పేరు దివాకర్ అండ్ కంపెనీ. మన కంపెనీ పేరు ఏంటి? దివాకర్ అండ్ కంపెనీ. మనం ఏం చేసుకుంటాము? బిస్కెట్స్ బిజినెస్ చేస్తాము. బ్రిటానియా బిస్కెట్లు మనము కొనుగోలు చేస్తాము. మనం హోల్సేల్ డీలర్. బ్రిటానియా బిస్కెట్స్ ఏంటి? మనము హోల్సేల్ డీలర్. అయితే బ్రిటానియా ఇండస్ట్రీస్ కంపెనీ వాళ్ళు మనకి స్టాక్ను సప్లై చేస్తారు. ఏం సప్లై చేస్తారు? బ్రిటానియా ఇండస్ట్రీస్ స్టాక్ని సప్లై చేస్తారు. సపోజ్ బ్రిటానియా ఇండస్ట్రీస్ వాళ్ళు మనకి 1,00,000 రూపాయల స్టాక్ను పంపించారు. ఎంత? 1,00,000 రూపాయల స్టాక్ను పంపించారు. పంపించినప్పుడు బ్రిటానియా ఇండస్ట్రీస్ ఏం చేస్తాడు? ఈ 1,00,000 రూపాయల సరుకుకి జిఎస్టి అట్ ద రేట్ ఆఫ్ 12% అంటాడు. 12% జిఎస్టి కట్టాలి, 1,00,000 పంపిస్తున్నాడు సరుకు అంటాడు. అప్పుడు ఏమవుతుంది? 1,00,000కి 12% ఎంత? 12,000. 1,00,000కి 12% 12,000 అయ్యింది. ఇప్పుడు మనము ఎంత పే చేయాలి బ్రిటానియా కంపెనీకి? టోటల్ అమౌంట్ 1,12,000 రూపాయలు మనం పే చేస్తాం. ఓకే. ఇప్పుడు మనము జిఎస్టి ఎంత కట్టాము? ఇక్కడ 12,000 రూపాయలు కట్టాము. 1,00,000 సరుకుకి 12,000 కట్టాము. ఇప్పుడు మనం ఈ 1,00,000 రూపాయల సరుకును మనం తినేస్తామా? మన కంపెనీలో మనం కొనుక్కొని మన స్టాఫ్ అంతా కలిసి తినేస్తామా? వాటిని తినము. మనం ఏం చేస్తాము? ఈ సరుకుని మళ్ళీ అమ్ముతాం. అది ఎంతకు అమ్ముతాం తర్వాత విషయం. మనం ఈ సరుకుని అమ్మాము. అయితే మనము అమ్మినప్పుడు ఏం చేసాము? 1,12,000 పెట్టి కొన్న సరుకుని మనము సేల్ చేసాము, అమ్మాము. ఎంతకు అమ్మాము? 1,50,000కి అమ్మాము. 1,50,000కి అమ్మాము. ఎవరికి అమ్మాము? ఒక రీటైలర్కి అమ్మాము. అమ్మాము. అయితే మళ్ళీ మనం ఇక్కడ ఏం చేయాలి? జిఎస్టి అనేది బిల్లులో వేయాలి. మనం వేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసాం? మనం కట్టాము. ఇప్పుడు మనం వేస్తాం జిఎస్టి. ఎవరికి వేస్తాము? రీటైలర్ కడతాడు. ఇప్పుడు ఇక్కడ హోల్సేలర్ దివాకర్ కంపెనీ మనం కట్టాము. ఇక్కడ రీటైలర్ అనుకోండి, ఎవరనుకుంటాము? ప్రమీలా అండ్ కంపెనీ అనుకోండి, ప్రమీలా ట్రేడింగ్ కంపెనీ అనుకోండి. ప్రమీలా ట్రేడింగ్ కంపెనీ ఏం చేస్తుంది? మన దగ్గర నుంచి కొనుగోలు చేసింది 1,50,000 రూపాయలు అని చెప్పాము మనం సరుకుని.
దానికి జిఎస్టీ 12% చొప్పున పే చేస్తే 12,00,12,560 18,000 రూపాయలు జిఎస్టీ అనేది పే చేసి 1,68,000 టోటల్ బిల్లు కట్టేసింది. ఎంత కట్టింది? 1,68,000 టోటల్ బిల్లు మనకు కట్టేసింది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు దివాకర్ కంపెనీ వాడు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలి, గవర్నమెంట్కి జిఎస్టీ కట్టాలి. కట్టినప్పుడు ఏం చేస్తాడు? ఆల్రెడీ ఇక్కడ ఎంత కట్టున్నాడు? 12,000 కట్టున్నాడు. ఎవరికి కట్టున్నాడు? గవర్నమెంట్కే వెళ్తుంది. ఇది కూడా దివాకర్ అండ్ కంపెనీ, బ్రిటానియా కంపెనీ కట్టున్నాడు 12,000. ఈ 12,000ని ఇన్పుట్ అంటారు, ఇన్పుట్ ట్యాక్స్ అంటారు. ఇప్పుడు ఇది అమ్మినందుకు మనం కట్టవలసింది, ఎందుకంటే ఈ ట్యాక్స్ ఇన్వాయిస్ మనది. ఎవరిది ఇది? ట్యాక్స్ ఇన్వాయిస్ మనం ఇష్యూ చేసాం. ఈ ట్యాక్స్ ఇన్వాయిస్ మనం ఇష్యూ చేసాము. ఈ ట్యాక్స్ ఇన్వాయిస్ బ్రిటానియా ఇండస్ట్రీస్ ఇష్యూ చేసింది. బ్రిటానియా ఇండస్ట్రీస్ కి మనం 12,000 కట్టి తెచ్చుకున్నాం కాబట్టి మనకి ఇన్పుట్ అయ్యింది. ఈ ట్యాక్స్ ఇన్వాయిస్ మనం ఇష్యూ చేసాము. మనం ఇష్యూ చేయడం వల్ల 18,000 వచ్చింది. కానీ ఈ 18,000 ఏమంటాము? అవుట్పుట్ ట్యాక్స్ అంటాము. ఎంత? 18,000. దీన్ని ఏమంటాము? ఇన్పుట్ ట్యాక్స్ అంటాము. అంటే ఇన్పుట్ ట్యాక్స్ ఎంత వచ్చింది? 12,000 వచ్చింది. ఇప్పుడు నెట్ ట్యాక్స్ ఎంత? నెట్ అంటే మనం కట్టవలసింది నెక్స్ట్ ట్యాక్స్ పేయబుల్ 6,000 రూపాయలు. ఇప్పుడు మనం 6,000 రూపాయలు మాత్రమే ట్యాక్స్ కట్టాలి. ఆల్రెడీ 12,000 కట్టున్నాము. ఈ 18,000 వేరే వాడి దగ్గర వసూలు చేసాము. కానీ మనం కట్టింది 12,000. కాబట్టి ఈ బ్యాలెన్స్ ఏదైతే 6,000 ఉందో ఆ 6,000 మనము గవర్నమెంట్కి చెల్లించాలి. ఇన్పుట్ ట్యాక్స్ అంటే మనము సరుకు కొన్నప్పుడు మనము కొంత పన్ను చెల్లించి తెచ్చుకున్నాము, ఆ బిల్లు ఉంటుంది, దాంట్లో మనం ఇన్పుట్ ట్యాక్స్ అంటాం. అదే వస్తువుని మనం అమ్మినప్పుడు మనం కట్టవలసినటువంటి ట్యాక్స్ ఏమవుతుంది? అప్పుడు అవుట్పుట్ ట్యాక్స్ అవుతుంది. కానీ అవుట్పుట్ ట్యాక్స్ మొత్తం మనం కట్టము. మనకు వచ్చిన ఇన్పుట్ దాంట్లో నుంచి మైనస్ చేస్తాము. చేసి నెట్ ట్యాక్స్ 6,000 మాత్రమే మనం కడతాం. ఇది ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి అర్థం. ఇన్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి, అవుట్పుట్ ట్యాక్స్ అంటే ఏంటి, నెట్ ట్యాక్స్ పేయబుల్ ఎంత అనేది ఈ విధంగా డిటర్మైన్ చేస్తాం. మళ్ళీ చూడండి, అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్. అయితే ఇదంతా మనకెందుకు? ఇది జిఎస్టీలో చేయాల్సిన సబ్జెక్ట్ అంటే మనకి ఇది తెలిస్తేనే కదా